దుర్గ గుడికైతే వచ్చేసాము. ఇంకా దుర్గమ్మ తల్లికి పెట్టడానికి చీర, గాజులు, కొబ్బరికాయ ఇవన్నీ సెట్‌గా అయితే మాత్రం బయట అమ్మారు. ఇంక అవైతే తీసుకున్నాను. ఇంక లైన్‌లో అయితే నుంచున్నాము. జనం అయితే మాత్రం పెద్దగా లేరు. పొద్దున్నే కదా! కొంచెం తక్కువగానే ఉన్నారు. 5కి లేసాము. ఎందుకంటే జనం ఎక్కువగా ఉంటారు. లేట్ అయిపోయిద్ది. అది కాక పిల్లలకి ఎండగా ఉంటదేమో అని చెప్పి 5కి లేసి పిల్లలు రెడీ చేసుకొని అయితే మాత్రం వచ్చాము. ఇంకా దర్శనం అయితే మాత్రం మాకు అరగంటలో మాత్రం దర్శనం అయితే అయిపోయింది. మీరెప్పుడైనా సరే దుర్గమ్మ తల్లి దగ్గరికి రావాలి అంటే మాత్రం పొద్దున్నే వస్తే దర్శనం తొందరగా అయిపోయిద్ది. మా విజయవాడకి ప్రత్యేకత ఆ దుర్గమ్మ తల్లే. మంచి మనసుతో మనం ఏం కోరుకున్నా ఆ దుర్గమ్మ తల్లి అయితే మాత్రం తీర్చిద్ది. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. శుక్రవారం గానీ, ఆదివారం గానీ కొద్దిగా జనం అయితే మాత్రం ఎక్కువగా ఉంటారు. ఈరోజైతే మాత్రం కొంచెం పొద్దున్నే కదా! అందుకనే లేరేమో. దర్శనం ఆ దుర్గమ్మ తల్లి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం అయిన తర్వాత బయట ప్రశాంతంగా కాసేపయితే మాత్రం అందరం కూర్చున్నాం. ఇంకా నా మనవరాలికైతే మాత్రం నా దిష్టే తగిలేటట్టుంది. ఇంకా నా చిన్న మనవరాలైతే మాత్రం చిన్నదానికి కూడా ఏడుస్తూనే ఉంటది. వాళ్ళ తాతయ్య దాన్ని చెడగొడతా ఉంటాడు. చిన్న విషయానికి, పెద్ద విషయానికి బాగా గారం పెట్టి దాన్నైతే మాత్రం ఏడిపిస్తూ ఉంటాడు. అది చిన్న విషయానికి కూడా పేచి పెట్టి ఏడుస్తూ ఉంటది. ఇప్పుడైనా సరే ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ గ కొట్లేమీ లేవు కొనుక్కొని తినడానికి అని చెప్పేసేసి ఏడుస్తుంది. ఇంకా ఆ ప్రసాదం తిని కొంచెం కూల్ అయిద్దామని చెప్పేసేసి బతిమిలాడి ఇంకెట్లాగొట్లా కూర్చోబెట్టాము. ఇంకా అందరం కలిసి కూర్చొని ప్రసాదం తిని ప్రశాంతంగా దుర్గమ్మ తల్లి దగ్గర కాసేపు ప్రశాంతంగా అయితే మాత్రం కూర్చున్నాము. ఏమైనా సరే గుడికెళ్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇక నా కూతురు మేము అందరం కలిపి కొన్ని ఫొటోస్ అయితే మాత్రం దిగాము. ఇంకా బాబు కూతుర్లు కూడా ఫోటోస్ అయితే మాత్రం దిగారు. ఇక ఆ తల్లి మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ తల్లి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది.